ఆ వీడియోలు బయటకు వచ్చాయి అంటే ఒకటి ఆమెనా బయట పెట్టాలి, లేదా వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళైనా బయట పెట్టాలి. వేరే వాళ్ళు పోయి వాళ్ళ ఇంట్లో కెమెరా పెట్టి తీసేంత అవకాశం ఉంటుందా? అది ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు పట్ట పగలు ఈ విధంగా దొంగ దొరికిన తర్వాత తప్పించుకోవడం కోసం ఈయన ఒక కేసు పెడతాడు, మళ్ళీ ఆవిడతో ఒక కేసు పెట్టిస్తాడు. అవి ఫేక్ వీడియోలు, ఏఐ వీడియోలు, మా 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 గౌరవాన్ని భంగపరుస్తున్నారు అనేసి. ఆమె పేరేంటో నాకు తెలియదు, ఇందులేఖ అనుకుంటాను. ఆ మేడంకి నేను ఒక సలహా ఇద్దామనుకుంటున్నా. ఇందులేఖ మ్యామ్, ఇక్కడ ఎవరు మీ పరువు తీయలేదు. మీ పరువు తీసిందంతా బిఆర్ నాయుడు గారు. ఈరోజు మాకు ఇన్నేళ్ల సంబంధం ఉంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనలేదు, మా ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ చేయలేదు, అసలు దీంట్లో ఏం తప్పు ఉందని మాట్లాడి మీ పరువు తీసింది ఆయన మీద కేసు పెట్టండి. అది వదిలేసి ఎవరెవరి మీద కేసులు పెట్టామని మాట్లాడటం కరెక్ట్ కాదు. రెండోది, మీరు చూస్తే ఈరోజు ఇందులేఖ గారు 2019లోనే లెటర్ రాసినట్టుగా మీరు టీవీ మీడియాలో చూశారు, సోషల్ మీడియాలో అంతా కూడా. అది తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి రాశారు. మరి నిజం లేకపోతే మీరు ఎందుకు లెటర్ రాశారు మేడం? అది మీ లెటర్ కానప్పుడు ఆ లెటర్ని మీద ఎంక్వైరీ చేయమనండి. ఆ లెటర్ అందిందా లేదా చంద్రబాబు నాయుడు చెప్పాలి, ఆ లెటర్ రాశారా లేదా ఇందులేఖ మేడం చెప్పాలి. చేయాల్సిన తప్పులన్నీ అందరూ చేసేసి ఎంతసేపు వైఎస్ఆర్సీపీ మీద దుమ్మెత్తి పోసేదానికి రెడీగా ఉంటారు. ఏ రోజు వైఎస్ఆర్సీపీ ఇలాంటి తప్పుడు పనులు చేయలేదు, ఏ రోజు వైఎస్ఆర్సీపీ ప్రజలకి అన్యాయం చేయలేదు, భగవంతుడిని కూడా ఎప్పుడూ కూడా అగౌరవపరచలేదు. కానీ మీరు ఎదవ పనులు చేస్తారు, భగవంతుడిని అగౌరవపరుస్తారు, వీడియోలు దొరుకుతారు, ఫోటోలు దొరుకుతారు, మళ్ళీ ఇదంతా వైఎస్ఆర్సీపీ కుట్ర అని మీ పచ్చ ఛానళ్లతో దాన్ని మా మీద రుద్దాలని చూస్తున్నారు. ప్రజలేం పిచ్చోళ్ళు కాదు, ప్రజలు మొత్తం చూస్తున్నారు. బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు కొండ మీద ఏ విధంగా తాగేసి మాడ వీధుల్లో తిరిగిన దాఖలాలు చూసాం, మర్డర్ జరిగిన దాఖలాలు చూసాం, గోవులు చనిపోయింది చూసాం, మాంసం తిన్న దాఖలాలు చూసాం. అన్నీ కూడా మీడియాలో వస్తున్నాయి కదా. ఇవి ఏవి కూడా ఏవి కాదు, ఫేక్ కాదు. అసలు వైకుంఠ ఏకాదశి 6-7 మంది చనిపోతే ఒక చైర్మన్గా బాధ్యత లేకుండా దాని గురించి పట్టించుకోలేదు.